వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకు బాగా అందించడం ఎలా దానిపై వీడియో పెడుతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది వీడియో చేద్దామని, కానీ ఇప్పటికి కుదిరిందండి. ఫస్ట్ పిల్లలకి 2 years వరకు తప్పకుండా కంపల్సరీ పాలు ఇవ్వాలండి. ఎందుకంటే తల్లి పాలే పిల్లలకు బలం. వాళ్ళు మీరు ఫుడ్ పెట్టినా, ఫ్రూట్స్ ఇచ్చినా, ఉప్పు పెట్టినా, ఏది పెట్టినా 2 years వరకు కంపల్సరీ పాలు తాగించాలి. పాలు సరిపోని వాళ్ళు మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఆవు పాలైనా డబ్బా పాలైనా పట్టి ఇవ్వచ్చు. నేను మా పిల్లలకి ఏ డబ్బా పాలు పట్టి ఇవ్వలేదు, అందుకే ఏ డబ్బా పాలు వాడాలో నేను చెప్పట్లేదు. నాకు ఆ డబ్బాల గురించి ఏం తెలియదు. నేను మా పిల్లలకి ఏంటంటే 2 years తర్వాత ఆవు పాలు తాగించాను. మా అమ్మ వాళ్ళకి ఆవులు ఉండేవి, అక్కడ ఉన్నప్పుడు ఆవు పాలు తాగించేదాన్ని. ఇప్పుడు సిటీలో ఆవు పాలు దొరకట్లేదు కాబట్టి గేదె పాలు తాగిస్తున్నాను. ప్రతి తల్లికి ఫస్ట్ పేరెంట్ ఉన్న వాళ్ళకి పాలు మానిపించడం చాలా కష్టమవుతుంది. నాకు కూడా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు కూడా చాలా కష్టమైంది. మా బాబుకు చాలా అంటే చాలా కష్టమైంది. మా బాబుకు 2 years ఉన్నప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అప్పుడు ఇంకా డాక్టర్ని అడిగితే, నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పాలు ఇవ్వద్దు, 2 years వరకు ఇచ్చావు కదా, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పాలు ఇస్తే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ బాగుండదు, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పాలు ఇవ్వద్దని చెప్తే అప్పుడు ఇంకా పాలు మానిపించడం చాలా కష్టమైంది నాకు. కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో, కొంతమంది బయట కూడా అడిగి తెలుసుకున్నాను. పల్లెటూరులో ఉన్నప్పుడు పల్లెటూరులో ఏంటంటే కొంతమంది కాకర ఆకులు, వేపాకులు ఉంటాయి కదా, పసరు పెడితే చేదొచ్చి వాళ్ళు తాగారని చెప్తే అట్లా ట్రై చేస్తే మా బాబు తుడుచుకొని తాగేవాడు. తర్వాత కొంతమంది గడ్డ పట్టి వేయమన్నారు, అదేం వేయలేదు. కానీ నాకేం వర్క్ అయిందంటే కుంకుమ పెట్టాను, బ్లడ్ వచ్చిందని చెప్తే వాడు ఇంకా పాలు తాగలేదు, భయపడి 2 daysలో పాలు బంద్ చేశాడు. తర్వాత కొంచెం స్పూన్తో అలవాటు చేశాను. అప్పుడు నాకు ఈ బాటిల్స్ ఇవ్వరండి, బాటిల్స్ ఇంకా 2 years కదా, ఈ బాటిల్స్ ఎందుకని చెప్పి కొంచెం స్పూన్తో అలవాటు చేసి ఒక 2 weeks 3 weeks అయిన తర్వాత గ్లాస్తో తాగిచ్చేదాన్ని. మా పాప అప్పుడు ఈ బాటిల్స్ యూజ్ అయ్యాయి. ఇవి ఎలా యూజ్ చేశాను కూడా చెప్తాను. మా పాప అప్పుడు 1 year వరకు నా పాలు ఇచ్చాను. తర్వాత 1 year తర్వాత తన పాలు సరిపోలేదు. తర్వాత ఇంకా నేను ఏ పాల డబ్బా ఏవి యూజ్ చేయలేదు, ఆవు పాలు తాగించాము 1 year తర్వాత నుంచి. ఫస్ట్ ఏంటంటే తను 1 స్పూన్తో తాగలేదు, గ్లాస్తో కూడా వాళ్ళు తాగడం రాదు కదా. ఒక్కసారి పాలు తాగడం బంద్ చేయడానికి వాళ్ళు బంద్ చేయలేరు కదా, వాళ్ళకి సరిగ్గా మాటలే సరిగ్గా రావు, చెప్పినవి ఏమి అర్థమవుతుంది. మా బాబు కొంచెం తొందరనే పాలు బంద్ చేశాడు, కానీ మా పాప అప్పుడు పాలు సరిపోకపోతే మెడికల్ షాప్లో ఈ బాటిల్ తీసుకొచ్చాడు మా ఆయన. దీంతో తాగిద్దామని చెప్తే అసలు ఈ నిబ్బులు కొంచెం గట్టిగా ఉండి తను నోట్లో పెట్టుకోగానే తీసేసేది, సరిగ్గా తాగలేదు. అప్పుడు నేను కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలామంది ఫిలిప్స్ వాళ్ళది అవెంట్ ఉంటుంది కదా, ఇది చాలామంది యూజ్ చేశారని చెప్తే మనం కూడా యూజ్ చేద్దామని చెప్పి ఫస్ట్ తను తాగితే పెద్ద బాటిల్ తీసుకున్నాం. తర్వాత ఫస్ట్ అయితే కొంచెం చూద్దాం చిన్న బాటిల్ తీసుకుని అని చెప్తే ఇది అప్పుడు 450 పడింది, చిన్న బాటిల్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా వర్క్ అయిందండి. కొనమని చెప్తలేదు, నేను వాడితే మంచిగా వర్క్ అయిందని మాత్రమే చెప్తున్నాను. ఈ నిబుల్ ఉంది కదా, మన బెస్ట్ ఫీడింగ్ లాగానే ఉండి మస్తు చేస్తే అండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బాటిల్ ఒకసారి యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఇందులో పాలు పోసి ఇవ్వద్దండి, ఎందుకంటే స్మెల్ వచ్చి వాళ్ళు పాలు కూడా తాగలేరు. ఒకసారి దీన్ని సోప్తో ఏం కడగొద్దు, దీన్ని రన్నింగ్ వాటర్లో కడిగేసుకొని రోజు గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. మళ్ళీ తడి లేకుండా దూచుకొని నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేసుకున్నప్పుడు తడి లేకుండా తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాతనే ఇందులో పాలు పోసుకోవాలి. అప్పుడు స్మెల్ రావు, వాళ్ళు మంచిగా తాగుతారు. నేను పాలు పోసిన ప్రతిసారి దీన్ని వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ తుడిచి ఇచ్చేదాన్ని, తను మంచిగా తాగేది. పిల్లలకు ఏంటంటే ఒకటేసారి చెప్తే వినరు కదండి, వాళ్ళకి అసలు మాటలు సరిగా రావు. ఒకటేసారి పాలు మానిపించడం అంటే కష్టం అవుతుంది ఎవరికైనా. కొంచెంగా అలవాటు చేయండి. ఫస్ట్ ఒకసారి వాటర్ పోసి ఇవ్వండి, తర్వాత కొంచెం పాలు పోసి ఇచ్చి కొంచెం బెస్ట్ ఫీడింగ్ నుండి బాటిల్కి అలవాటు అయ్యే చూడండి. బాటిల్ తర్వాత మళ్ళీ కొంచెం మెల్లమెల్లగా బాటిల్ కూడా మానిపించుకుంటూ గ్లాస్తో తాగేలా చూసుకోండి. బాటిల్తో తాగిన వాళ్ళు కూడా బాటిల్ మానిపించడం చాలా కష్టమవుతుంది. మెల్లమెల్లగా మళ్ళీ గ్లాస్తో అలవాటు చేయండి, అలా అయితేనే వాళ్ళు కొంచెంగా పాలు మానేస్తూ వస్తారు. మా పిల్లలు రోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ 3 times పాలు తాగుతారు. వాళ్ళు గ్లాస్తోనే తాగుతారు, నేను గ్లాస్లో పోసిస్తే వాళ్ళే పట్టుకొని తాగుతారు.
మా పాపకి ఫస్టు బాటిల్‌తో అలవాటు చేశాను. మెల్లిమెల్లిగా తర్వాత గ్లాస్ ఇచ్చి గ్లాస్‌తో అలవాటు చేశాను. ఇప్పుడు తనే పట్టుకొని తాగుతుంది. మా బాబు 3 ½ మా పాప 1 ½ ఇయర్స్ ఉంటారు. మా పాప చిన్నదే గానీ గ్లాస్‌తోనే తాగుతుంది. తనే తాగుతుంది. ఫస్టు మా పాప బాటిల్‌తో తాగేది. మెల్లిమెల్లిగా గ్లాస్ అలవాటు చేశాక తనే తాగుతుంది. బాటిల్ అలవాటు చేస్తే వాళ్ళు అలాగే అలవాటైపోతారు. మెల్లిమెల్లిగా బాటిల్ కూడా మాన్పించి గ్లాస్‌తోని తాగిస్తే గ్లాస్‌తోని అలవాటైతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.